ఆధునిక రాజ్యం అనాది నాగరికతల యుద్ధం. రచన లాలా బెచతౌలా, అల్జీరియన్ చరిత్రకారుడు. 27 మార్చి 2026 ఆంధ్రజ్యోతి దినపత్రిక నుండి. ఓడేవాడి కంటే గెలిచేవాడు శక్తివంతుడేమీ కానక్కర్లేదు. ఎదురు దెబ్బలకు తట్టుకునే మొండితనం, కష్టాలను ఓర్చుకునే గుణం ఉంటే చాలు. ఇబ్న్ ఖల్దూన్ ముఖద్దెమా, 14వ శతాబ్దం. 2026 ఫిబ్రవరి 28 ఉదయం అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై భారీ వైమానిక దాడులు చేశాయి. 12 గంటల్లో ఇరాన్లోని క్షిపణి కేంద్రాలు, అణు కేంద్రాలు, సైనిక స్థావరాలపై 900 సార్లు బాంబుల వర్షం కురిసింది. ఇరాన్ అత్యున్నత నాయకుడు అలీ ఖమేనీ కుటుంబంతో సహా ప్రాణాలు కోల్పోయారు. ఈ యుద్ధం 2-3 రోజుల్లో ముగిసిపోతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. 25 రోజుల తర్వాత హెర్ముజ్ జలసంధి ఇంకా తెరుచుకోలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రమాదం అంచున నిలబడింది. 1970లలో వచ్చిన 2 చమురు సంక్షోభాల కంటే ప్రస్తుత పరిస్థితి దారుణంగా ఉందని అంతర్జాతీయ ఇంధన సంస్థ ప్రకటించింది. ఇరాన్ నౌకాదళం నాశనమైన, నాయకులు హతమైన, అణు కేంద్రాలపై 3 సార్లు దాడులు జరిగినా ఆ దేశం ఇంకా పాలన సాగిస్తోంది, పోరాడుతోంది. ఇప్పటికీ అంతర్జాతీయ చర్చల్లో తన నిబంధనలనే విధిస్తోంది. మార్చి 22న ట్రంప్ 48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని తెరవకపోతే ఇరాన్లోని పవర్ ప్లాంట్లను నాశనం చేస్తాం అని తన ట్రూత్ సోషల్ వేదికగా ఒక వార్నింగ్ ఇచ్చారు. దీనికి ఇరాన్ పర్షియన్ గల్ఫ్ మొత్తం మందుపాతలతో నింపేస్తామని, చమురు కేంద్రాలు అన్నింటినీ ధ్వంసం చేస్తామని గట్టిగా బదులిచ్చింది. తను ఇచ్చిన గడువు ముగియటానికి మరో 12 గంటలు ఉందనగా అమెరికా, ఇరాన్ మధ్య చాలా మంచి ఉపయోగకరమైన చర్చలు జరిగాయని, అందుకే దాడులను 5 రోజులు వాయిదా వేస్తున్నామని ట్రంప్ ప్రకటించారు. ఒక ఆధునిక మహాసామ్రాజ్యం క్షిపణులను ప్రయోగించింది. ఒక పురాతన నాగరికత ఆ దాష్టికాన్ని తట్టుకొని నిలబడింది. ఇది 7000 ఏళ్ల చరిత్ర వర్సెస్ 200 ఏళ్ల అధికారం. ఇరాన్ పీఠభూమిలో 7000 ఏళ్ల నుంచే మానవ ఆవాసం ఉంది. క్రీస్తుపూర్వం 3200 నాటికే అక్కడ ఒక గొప్ప నాగరికత వెలసిల్లింది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో సైరస్ ద గ్రేట్ పాలనలో పర్షియన్ సామ్రాజ్యం ప్రపంచంలోనే అతిపెద్ద శక్తిగా ఎదిగింది. గ్రీస్, ఈజిప్ట్, టర్కీ, ఇరాక్ నుంచి మన ప్రక్కనే ఉన్న పాకిస్తాన్ వరకు అది విస్తరించింది. క్రీస్తుపూర్వం 539లో యుద్ధం లేకుండానే బాబిలోన్ను సైరస్ జయించారు. అక్కడి ప్రజలే కోట తలుపులు తెరిచి ఆయనకు స్వాగతం పలికారు. ఆ సమయంలో సైరస్ తన ఆజ్ఞను ఒక స్తూపంపై రాయించారు. ప్రస్తుతం బ్రిటిష్ మ్యూజియంలో ఉన్న ఆ స్తూపాన్ని 1971లో ఐక్యరాజ్య సమితి ప్రపంచంలోనే మొదటి మానవ హక్కుల ప్రకటనగా గుర్తించింది. ఆ సైరస్ స్తూపం ప్రకారం ఆయన బానిసలందరికీ విముక్తిని, మత స్వేచ్ఛను, సమానత్వాన్ని ప్రసాదించారు. హిబ్రూ బైబిల్లో యూదుడి కాని వ్యక్తిని మెస్సయ్య, దేవునిచే ఎన్నుకోబడిన వాడు అని పిలిచారంటే అది కేవలం సైరస్ మాత్రమే. సైరస్ చక్రవర్తి మానవ హక్కుల పత్రాన్ని ప్రకటించిన 2315 ఏళ్ల తర్వాత 1776లో పుట్టిన అమెరికా ఇప్పుడు అదే నాగరికతను గగనతలం నుంచి నామరూపాలు లేకుండా చేయాలని చూస్తోంది. సైరస్ పత్రం వెలువడిన 2487 ఏళ్ల తర్వాత 1948లో ఏర్పడిన ఇజ్రాయెల్ తన భద్రత పేరుతో ఆ నాగరికతను లొంగదీసుకోవాలని చూస్తోంది. 25 రోజుల పాటు సాగిన ఈ వైమానిక దాడులు ఇరాన్ సుదీర్ఘ చరిత్రలో ఒక చేదు అధ్యాయం మాత్రమే. కానీ అమెరికాకు మాత్రం ఇలాంటి యుద్ధం ఊహకు అందని విషయం. క్రీస్తుపూర్వం 330లో అలెగ్జాండర్ ఇరాన్లోని పెర్సిపోలిస్ నగరాన్ని తగులుబెట్టాడు. 13వ శతాబ్దంలో మంగోలులు ఇరాన్ నగరాలపై విరుచుకుపడి కొన్ని ప్రాంతాల్లో 30,000 జనాభాను ఊసకొతకొచ్చారు. ఇక 1953లో బ్రిటన్ కుట్ర పన్ని ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధాని మహమ్మద్ మొసాద్దెగ్ను గద్దె దించింది. 1980లో అమెరికా అందించిన ఆయుధాలతో ఇరాన్పై 8 ఏళ్ల పాటు సాగించిన యుద్ధంలో లక్షలాది మంది ఇరానీయులు బలయ్యారు. అయినా సరే ఇరాన్ ఇంకా ఉంది. పర్షియా ఎప్పుడూ ఇక్కడే ఉంది. ఇప్పుడు బాంబుల దాడికి గురవుతున్నది అవిసెన్నా, ఇబ్న్ సీనా వంటి మహనీయుల నాగరికత. ఆయన రాసిన కానన్ ఆఫ్ మెడిసిన్ గ్రంథం 6 శతాబ్దాల పాటు యూరోప్ విశ్వవిద్యాలయాల్లో ప్రధాన వైద్య పాఠ్యపుస్తకంగా ఉండేది. ఇది అల్ బిరూనీ నాగరికత. ఆయన 1000 ఏళ్ల క్రితమే
భూమి చుట్టుకొలతను కేవలం 1% తేడాతో ఖచ్చితంగా లెక్కించారు. యూరప్లో పుస్తకాలు తగులబెడుతున్న కాలంలోనే బీజగణితంలో క్యూబిక్ ఈక్వేషన్స్కు పరిష్కారాలు చూపిన ఖయ్యాం నాగరికత ఇది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇష్టపడే హఫీజ్ రూమీల కవిత్వం పుట్టిన గడ్డ ఇది. టెహ్రాన్పై బాంబులు పడుతున్నాయంటే ఆ గొప్ప వారసత్వాన్ని మోస్తున్న నగరంపై పడుతున్నాయని అర్థం. అటువంటి లోతైన వారసత్వం వైమానిక దాడులతో అంతమైపోదు. ఇలాంటి దాడులు ఆ పాత పౌరుషాన్ని మరింతగా తట్టిలేపుతాయి. ఫిబ్రవరి 28, 2026న మొదటి టొమాహాక్ క్షిపణి ప్రయోగించడానికి ముందే ఇరాన్ దాదాపు అర్ధశతాబ్ద కాలంగా మనుగడ కోసం పోరాడుతూనే ఉంది. అమెరికా మొదటిసారిగా 1979 నవంబర్లో ఇరాన్పై ఆంక్షలు విధించింది. అమెరికా అధ్యక్షులు మారారు తప్ప ఇరాన్పై ఆంక్షలు ఎప్పుడూ తొలగలేదు, పైగా పెరుగుతూనే వచ్చాయి. అవి ఇరాన్ను మరింతగా రాటుదేల్చాయి. ఇరాన్ విడిభాగాలను దిగుమతి చేసుకోలేకపోయింది కాబట్టి వాటిని సొంతంగా తయారు చేయడం నేర్చుకుంది. పాశ్చాత్య సాంకేతికత దొరకలేదు కాబట్టి దాన్ని రివర్స్ ఇంజనీరింగ్ చేసింది. అత్యాధునిక ఆయుధాలను కొనలేకపోయింది కాబట్టి తక్కువ ఖర్చుతో భారీ స్థాయిలో వినూత్న ఆయుధాలను అభివృద్ధి చేసింది. అమెరికా విధించిన కఠినమైన ఆంక్షల నుంచే షాహెద్ 136 సూసైడ్ డ్రోన్ పుట్టింది. ఒంటరిని చేసిన పరిస్థితుల్లో అవసరం నేర్పిన తెలివితేటలకు ఈ డ్రోన్ ఒక నిదర్శనం. ఇరాన్ను ఆర్థికంగా దెబ్బతీసి సైనికపరంగా బలహీనపరచాలని అమెరికా 50 ఏళ్ల పాటు ప్రయత్నించింది. కానీ ఫలితం మరోలా వచ్చింది. అమెరికా వద్ద ఉన్న ఇంటర్సెప్టర్ క్షిపణి నిరోధక నిల్వలను ఖాళీ చేసే స్థాయి ఆయుధాన్ని ఇరాన్ తయారు చేసుకుంది. ఆ నిల్వలను తిరిగి వింపే వేగం భూమి మీద ఏ ఫ్యాక్టరీకి కూడా లేదు. అమెరికాకు చెందిన పేట్రియాట్ ఇంటర్సెప్టర్ క్షిపణి ఖరీదు సుమారు $4 మిలియన్. ఇరాన్కు షాహెద్ 136 డ్రోన్ తయారీ ఖరీదు $30,000 మాత్రమే. లాక్హీడ్ మార్టిన్ సంస్థ ఏడాదికి సుమారు 600 పేట్రియాట్ ఇంటర్సెప్టర్లను మాత్రమే తయారు చేయగలదు. కానీ ఇరాన్ ఈ యుద్ధం మొదలైన మొదటి వారంలోనే 2000 కంటే ఎక్కువ డ్రోన్లను ప్రయోగించింది. 2025లో ఇరాన్ మొత్తం రక్షణ బడ్జెట్ సుమారు $23 బిలియన్. ఇది అమెరికా రక్షణ బడ్జెట్ $900 బిలియన్ కేవలం 2.5%. హోర్ముజ్ జలసంధి అత్యంత ఇరుకైన చోట 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కానీ దీని ద్వారా ప్రతిరోజు సుమారు 2.1 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు, ద్రవీకృత సహజ వాయువు ఎల్ఎన్జీ రవాణా అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ఎల్ఎన్జీ వ్యాపారంలో 4వ వంతు ఇక్కడి నుంచే వెళ్తుంది. ఇప్పుడు ఇరాన్ దీనిని మూసివేసింది. 1970లలో వచ్చిన 2 చమురు సంక్షోభాలు, ఇటీవల ఉక్రెయిన్ యుద్ధం కలిగిన నష్టాలను కలిపిన ప్రస్తుత సంక్షోభం అంతకంటే దారుణంగా ఉంది అన్నారు అంతర్జాతీయ ఇంధన సంస్థ డైరెక్టర్. ఫిబ్రవరి 28 నుంచి ఇప్పటి వరకు 9 దేశాల్లోని కనీసం 45 ఇంధన కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఇక గల్ఫ్ దేశాలన్నీ ఉప్పు నీటిని మంచినీరుగా మార్చే డీశాలినేషన్ వ్యవస్థల మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. గల్ఫ్ దేశాలకు అందే తాగునీటిలో 90% కేవలం 56 భారీ ప్లాంట్ల నుంచే వస్తున్నది. మార్చి 7న బహ్రెయిన్లోని ఒక ప్లాంట్పై డ్రోన్ దాడి జరిగింది. గల్ఫ్ నీటి మౌలిక సదుపాయాలపై జరిగిన మొదటి దాడి అదే. దీనిపై ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఇలా అన్నారు: ఇరాన్ మౌలిక సదుపాయాలపై దాడి చేయడం చాలా ప్రమాదకరమైన చర్య. దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఈ పద్ధతిని మొదలుపెట్టింది అమెరికాయే, ఇరాన్ కాదు. డీశాలినేషన్ ప్లాంట్లపై దాడులు చేయడం ఇరాన్ సైనిక విధానంలో భాగమైన పక్షంలో అది ఖచ్చితంగా ఆందోళనకరమైన విషయం. ఎందుకంటే గల్ఫ్ దేశాల వద్ద కేవలం కొన్ని వారాలకు సరిపడా నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. 25 రోజుల తర్వాత కూడా ఇరాన్ ప్రభుత్వం నడుస్తోంది, పాలన సాగిస్తూనే ఉంది. ఒక నాయకుడిని చంపగానే ముక్కలయ్యే పేక మేడ కాదు అది. ఇదొక మ్యాట్రిక్స్, ఎటు నుంచైనా తట్టుకోగలిగే ఒక పటిష్టమైన వ్యవస్థ. పాత నాయకుల కంటే అమెరికాపై ఇంకా ఎక్కువ కసి, ద్వేషం ఉన్న 2వ తరం నాయకులు వేదికపైకి వస్తున్నారు. అమెరికాని దెబ్బకొట్టడం కోసం ఎంతటి నష్టానికైనా సిద్ధపడే ప్రమాదకరమైన నాయకత్వం ఇది. ఒక దేశం యొక్క సైనిక శక్తి, ఆర్థిక బలాన్ని పాశ్చాత్య దేశాలు అంచనా వేయగలవు. కానీ ఆ దేశం యొక్క విశ్వాసం, యుద్ధ గమనాన్ని ఎలా మారుస్తుందో అవి ఊహించలేవు. షియా ఇస్లాం పునాది కథే కర్బలా యుద్ధం, అక్టోబర్ 10, క్రీస్తు శకం 680. మహమ్మద్ ప్రవక్త మనవడు హుస్సేన్ ఇబ్న్ అలీ
అన్యాయమైన అధికారానికి లొంగిపోవడం కంటే చావునే మిన్నగా ఎంచుకున్నారు. షియా క్యాలెండర్లో ఆ రోజే ఆషురా. అధికార గర్వం కంటే నమ్మిన సిద్ధాంతమే గొప్పదని చాటి చెప్పే రోజు అది. ఒక యుద్ధానికి స్పష్టమైన విజయలక్ష్యం లేనప్పుడు ఆ యుద్ధం మొదలవ్వక ముందే ఓడిపోయినట్లు లెక్క. ఈ యుద్ధం కేవలం ఇరాన్ గురించి మాత్రమే కాదు. అమెరికా సైనిక శక్తితో నడుస్తున్న ప్రస్తుత ప్రపంచంలో పాశ్చాత్యేతర దేశాలన్నీ తమ వ్యూహాలను ఎలా మార్చుకోవాలో ఇరాన్ దారి చూపుతోంది.